అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మరియు గుంటూరు జిల్లా నాయకులు. అనంతరం బందెల నాజర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థి లోకాన్ని చీటింగ్ చేసిన చీటర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు యువగలం అనే పేరుతో పాదయాత్ర చేసి ఒక అవకాశం ఇవ్వండి, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లిస్తామని చెప్పారని, ఇంకా 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలియజేశారు. చాతకాని హామీలను ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థి లోకాన్ని మోసం చేసేటువంటి సీటర్ ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి పూర్తిగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా నారా లోకేష్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వస్తే 6 నెలల్లో పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పావు. 6,000 కోట్ల బకాయిలు ఇంకా ఉన్నాయి. 10 లక్షల మంది విద్యార్థులు చదువుకి సర్టిఫికేట్ చేతులు లేక నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం, నారా లోకేష్ గారు, విద్యార్థి లోకం సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం, దయచేసి మీ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయండి, విదేశాల పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోండి, కంపెనీలు తెస్తామని చెప్పని నువ్వు నీ తండ్రి చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు పెళ్లి చదువుకొని 10 లక్షల మంది సర్టిఫికేట్ లేకపోతే నువ్వు ఉద్యోగాలు ఎవరికి ఇస్తావు మహాప్రభు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతగాని హామీలు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు? జీవో నెంబర్ 77 100 రోజుల్లో రద్దన్నారు. 3 సంవత్సరాలు వచ్చింది, ఇంతవరకు రద్దు ఊసేలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో విద్యార్థులు మొత్తం మీ వల్ల అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాము, ఏ ఒక్క కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. సూటిగా అడుగుతా ఉన్నాం, ఇదే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆలపాటి గారు తన సొంత ఎన్ఆర్ఐటి బీటెక్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వట్లా. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఇవ్వడంలో ఏమన్నంటే రియంబర్స్మెంట్ మీ లోకేష్ విడుదల చేయలేదు, మేము సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో 19 ప్రభుత్వ యూనివర్సిటీలు మీ ఆదేశాలని ఒక పీస్ ఆఫ్ చెత్త పేపర్ లా చూస్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 10 రోజుల్లో కనుక ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టత ఇవ్వకపోతే, అదేవిధంగా జీవో నెంబర్ 7 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నగాక మనం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి 10% మెసేజ్లు పెంచాము, ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది ఉండదని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ముద్దుల కుమారుడు నారా లోకేష్ గారికి సాక్షాత్తు నా చేతుల మీదుగా ఇచ్చాను. నవంబర్ 21, 2025 సంవత్సరంలో